ఫ్రెండ్స్ నేను ఇండియాకి వచ్చేసిన ఎడ్డి పచ్చగా ఉన్నది. దీని ఎక్క నాకు గన 2 ఎద్దులు ఉంటే నా గిత్తలో ఆవులు ఏమన్నా మొత్తం మేపుకోవడం. మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నేను ఎంత పల్లెటూరులో స్వచ్ఛందంగా మనం ఎట్టయితే తిక్కగా మాట్లాడుకుంటామో సేమ్ అదే మాదిరి వచ్చేసినాయి. అంతేగాని ఏదో అందరినీ ఉద్దేశించి తప్పుగా మాట్లాడాలని కాదు, కానీ ఏదో నార్మల్గా వచ్చేసి ఊరు దీని ఎక్క పడిపోతాం అనుకున్న ప్రమేద. ఇది దాటుకోవాలంటే కాలువ మాదిరి చెక్క ఇది. ఎక్కడంటే అక్కడ బోసేయచ్చు కదా, పొలాలకి నీళ్ళు వేసినట్టు కదా. మన వాళ్ళు అయితే వేసుకుంటారు ఎటంటే అట్ట కలిసిపోతుందని. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఒక 2 వచ్చినారు ఆడల్లో. వాళ్ళ కాడికి వచ్చి ఒక కట్టిండి అరకట్టిండి అని అడుగుతున్నారు. నీళ్లు బట్టే కాలువలు చూడండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా అలా పోతూ ఉంటాయి. ఇది మామూలుగా ఎండ పడినప్పుడు మధ్యాహ్నం టైంలో మనం ఇండల దగ్గర వేసుకుంటాం కదా, ఇది పొలాల దగ్గర షెడ్ ఆ మాదిరి. ఇది కూడా షెడ్ అనమాట. లేదు ఊరికే అటు చెప్పిన తమాషకు, కానీ మీరేమి అట్లా అనుకోవద్దు. నేను ఇండియాకి వచ్చేదానికి ఇంకా టైం ఉన్నది కొంచెం. కోవిట్లో వ్యవసాయం ఎక్కడ చేస్తారు, అది ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏరియా వచ్చి జహరా అని ఒకటి ఉన్నది. నేను పనిచేసే జహరా అనే ఏరియాలో. ఆ ఏరియా లోపల కొన్ని సూకులు ఉన్నాయి. ఆ సూకులు పక్కనే చిన్న ఖాళీ ప్లేస్ కొద్దిగా ఉంది, మధ్యలో ఉంటుంది. ఇది కూడా ఒక 5 ఎకరాలు పైనే ఉంటుంది నాకు తెలిసి. 5 లేదంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు కదా. ఆ ఏరియాలో కొంతమంది వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఆకుకూరలు అవి పండించుకుంటా, కొన్ని కూరగాయలు అవి పండించుకుంటూ ఉంటారు. నేను అక్కడ మా ఊళ్ళో అక్కడ డ్యూటీ, ఇప్పుడు ఇక్కడ వెనకాల బిల్డింగ్లు ఉన్నాయి కదా కనపడుతున్నాయి నా వెనకాల, అక్కడ సూకులు ఉంటే అక్కడికి వచ్చిండా కాబట్టి ఇక్కడ చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసి మీ అందరికి చూపించాలని చెప్పి అయితే వీడియో పెడుతున్నా. చూడండి ఇప్పుడు నేనైతే ఆకుకూరలు ఎలా పండించారు, ఆ ఆకుకూరలు తింటారు కదా వీళ్ళు, వ్యవసాయం చేస్తారు కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చిండే. ఇక్కడ నీళ్లు బట్టే కాలువలు చూడండి, ఇక్కడి నుంచి అక్కడ దాకా అలా పోతూ ఉంటాయి. సేమ్ మన ఇంటికాడ మాదిరే, కాకపోతే వీళ్ళు ఏంటంటే సిమెంట్తో వేసుకుంటారు. కింద సిమెంట్ అది కాలువ, అటుపక్క ఇటుపక్క అంటే సిమెంట్ వేసి. లేదు అంత నీళ్ళు అంత ఫోర్స్ రావు మన ఇండియాలో మాదిరి, లైట్గానే వస్తూ ఉంటాయి. నీళ్లు పారాలంటే కాలువలు ఇవి. ఈ కాలువల్లోకి పైపులు పెట్టుంటారు అక్కడ ఒక పైపు ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ ఒక పైపు ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక పైపు ఉంది. ఈ పైపు లోపల మూట పెట్టున్నారు కదా. ఆ మూట ఎందుకు పెట్టినారంటే ఈ నీళ్లు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడి నుంచి నీళ్ళు ఇలా వచ్చినాయి, డైరెక్ట్గా అటు పక్కకి వెళ్ళాలి. అప్పుడు దీన్ని ఇటు మూసేస్తారు. ఇప్పుడు ఆ పక్క కాకుండా మళ్ళీ ఈ పక్కకు వదలాలనుకో, ఈ మూట తీసి ఆ పక్క పెడతారు. అప్పుడు ఇటుపక్కకి నీళ్ళు వెళ్తాయి. అట్ట ఒక్కొక్క పెడ, మేము మా ఊర్లో అయితే పెడలు లెక్కనంటాం, కొంతమంది అయితే కయ్యిలు లెక్కనంటారు. ఒక కయ్యి ఇది, ఒక పెడ ఇది అన్నిట్టుగా. ఆ విధంగా ఇది నీళ్ళు అయితే ఇట్టు కట్టుకుంటారు. ఈ ఫీల్ ఎట్టుండదంటే సేమ్ మన ఇండియాలో పొలాల మధ్యలో ఉంటే ఎట్టుంటుందో అంత స్వచ్ఛందంగా ఉన్నది. అందుకే ప్రకృతిని కాపాడుకోవాలంటారు, ఊరికే కాదు. కొంతమంది ప్రకృతి విలువ తెలియక ప్రకృతిని నాశనం చేయాలని చెప్పి దాన్ని చూస్తున్నారు. కానీ కొంతమంది తెలివైన యూట్యూబర్లు కూడా దాని మీద స్పందించమంటే మాకెందుకు, దానివల్ల మాకేం యూజ్ అనుకుంటున్నారు. ఇట్లాంటివి ప్రకృతిని కోల్పోతే మళ్ళీ సంపాదించుకోలేం. ఇప్పుడు ఈ దేశంలో ఇక్కడ ఉండేది కాస్త ప్లేసే. ఈ కాస్త ప్లేస్ని చూడడానికే మాకు చూడే అంత హాయిగా ఉండదు. ఎందుకంటే చుట్టూ బిల్డింగ్లే మొత్తం. ఈ కాస్త ప్లేస్నన్నా వీళ్ళు పండించుకుంటున్నారంటే అది గ్రేట్, గొప్ప విషయం. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఒక 2 వచ్చినారు ఆడల్లో. వీళ్ళు చూడండి తెలివి తక్కువ వల్ల లేకపోతే ఏంది అర్థం కాల, వీడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా యాడ్ ₹100 ₹1 పెడితే ఆ ఆకులు వచ్చాయి. ఈ ఆకులు కట్ట జమియాలో అంత పెద్ద కట్ట అయితే ఇచ్చారు. ఆ కట్ట ఎత్తుకొని మనం అన్నంలోకి కూరలోకి చేసుకోవచ్చు. ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు ఇక్కడ ఉండే వాళ్ళు ఏదో ఆకులు అంతా కోసుకుంటా వాళ్ళ కాడికి వచ్చి, వీళ్ళు మన ఇండియా వాళ్ళు కాదు బెంగాల్ వాళ్ళు, కానీ వాళ్ళ కాడికి వచ్చి ఒక కట్టిండి అరకట్టిండి అని అడుగుతున్నారు. వాళ్ళు పని చేసేది ఇక్కడే, ఇటుపక్క ఆ బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్లు అటుపక్క. మన తెలుగు వాళ్ళు అట్లాంటి చిన్న విషయాల్లోనే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అదే పొరపాటు అంటే చిన్నతనంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి నాకైతే నచ్చట్లే. చూడండి వాళ్ళు ఆడికి పోయి మళ్ళా పెడుతున్నారు, వినపడుతున్నారు మీకు, అక్కడ ఉన్నారు. ఇది క్వాలిటీ అంత రావట్లే ప్రేమ. చూడండి ఇక్కడ పోయే వాళ్ళు వచ్చి అక్కడ ఆకులు పెరుగుతున్నారు మన వాళ్ళు తెలుగు వాళ్ళు. పెరగొద్దు అని చెప్తా ఉంటే కూడా
పెరుగుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, చిన్నతనం అయిపోతుంది కదా బయట దేశాల వాళ్ళ దగ్గర కూడా. అవంతా నువ్వు తినారికి వస్తాయి అన్ని ఆకులు. నేను చెప్పాలనుకున్నా వాళ్ళకి, చెప్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి మొహం మీద చెప్పలేకపోతున్నా. అందుకే వాళ్ళ ఫేస్ కూడా తీయలే నేను, అందుకే బ్యాక్ సైడ్ నుంచి తెచ్చిన వీడియో కూడా. ఇది వచ్చి ఖర్జూరం చెట్టు, పొలాల మధ్యలో ఇది వేసుకున్నారా. అర్జుడు ప్రేమ వాళ్ళు గుడిసె వేసుకున్నారా. ఇది మామూలుగా ఎండ పడినప్పుడు మధ్యాహ్నం టైంలో మనం ఇండల దగ్గర వేసుకుంటాం కదా, ఇది పొలాల దగ్గర షెడ్ ఆ మాదిరి ఇది కూడా షెడ్ అనమాట. చూడండి బకెట్లు మధ్యాహ్నం టైంలో ఏంటి అయ్యా, కాసేపు ఇక్కడ కూర్చుంటారు. అది తవ్వేది, అది అంటే మట్టి గీకేదేమో. వద్దు ఆడ పెట్టే ప్రేమ, అవన్నీ తీద్దులే, జస్ట్ చూపిస్తాను. మడకలు కార్ల మాదిర కొత్తిమీర కానీ ఏదైనా పొదిని కానీ ఏదైనా వేసేటప్పుడు ముందు ఏం చేస్తారంటే దుక్కు దున్నేస్తారు బాగా. ఈ విధంగా దుక్కు దున్నేసి దీంట్లోనే ఎరువు వేసుంటారు. ఇప్పుడు మీకు కనిపించిందో లేదో ఎరువు, గింజలు అయితే చల్లుకుంటారు. గింజలు చల్లుకున్న తర్వాత అవి మొలకలు అయితే ఎత్తుతాయి. ఇంకెళ్ళి బాత్రూమ్ పాడుపోవాలంటే ఎట్ట అనేది ఇప్పుడు వీడియోలో చూపించండి. నా వెనకాల అక్కడ తెల్లగా ఇది సెల్లు ఇట్ట తిప్పుతూనే రెట్టపోతుందా, ఆడ కనిపిస్తుంది కదా, అక్కడ తెల్లగా ఉండదు. నేను మళ్ళీ చూపించదని కావాలంటే ఇక్కడ బాత్రూమ్ కూడా అక్కడ రేకుల సెట్ వేసి ఉన్నారు కదా చిన్నది, అది బాత్రూమ్ కనిపించింది మీకు తెల్లగా, అది బాత్రూమ్. ఆ విధంగా అయితే వీళ్ళు బాత్రూమ్ అయితే పోతారు. ఎక్కడంటే అక్కడ పోసేయచ్చు కదా, పొలాలకి నీళ్ళు వేసినట్టు కదా. మన వాళ్ళు అయితే వేసుకుంటారు ఎటంటే అట్ట కలిసిపోతుందని, వీళ్ళు అట్ట కాదు, పద్ధతిగా పెట్టుకుంటారు. లేకపోతే చాలా గలీజ్ అయిపోతుంది. ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, ఏది పని చేసే వాళ్ళ మీద. అందుకని నా వెనకాల ఈ చెట్లు చూడండి, ఏం చెట్లు అర్థమే కావట్లే. చూడండి ఏం చెట్లు ప్రేమయ్య, మన ఇంటికాడ కూడా ఉంటాయి, మన ఇంటికాడ కూడా ఉంటాయి ఇటు చెట్లు, కానీ ఏందనేది అర్థం కావట్లేదు. నీడగా ఉంటుంది, అదే వీళ్ళు కూర్చుంటారు కదా, అక్కడ కూర్చుంటారు ఫ్రెండ్స్ ఎండగా నీడగా చల్లగా. ఇంకోటి మీకు ఏంటంటే ఈ పొదల్లో కుక్కలు కూడా ఉంటాయి, దాంట్లో సందుల్లో అవుద్దట కుక్కలు ఉంటాయి ప్రేమ. మధ్యాహ్నం టైంలో పొదల్లోకి దూరడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే దూరడం అంటే కూర్చోవడానికి అయ్యలేని అనేది తప్పుగా కాదు, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ కూర్చోండి వాళ్ళు ఇక్కడ. ఒకసారి నేను కూడా ఇట్లా మాదిరి చల్లగా ఉండదని అట్లా చెట్లలోకి వచ్చిన మధ్యలోకి. అప్పుడు సడన్గా ఏమైందంటే బొక్కలో ఎంచి కుక్కలు పరిగెత్తున్నాయి బయటికి, అని అరిచేసిన ఒకేసారి. ఇది బగ్దూనిస్, మంచిగా పెరిగింది బాగా పచ్చగా. ఇదంతా బగ్దూనిస్. కొత్తిమీర అనుకుంటారు మీరు, ఇది కానీ కొత్తిమీర కాదు. కొత్తిమీర అంటే ఇంకా కొంచెం పల్సగా ఉంటాయి ఆకులు, కానీ ఇది వచ్చి బగ్దూనిస్. దీన్ని అన్నం కూరలు వేసుకుంటారు అరబీ వాళ్ళు, మన వాళ్ళు అయితే వేసుకోరు. ఇట్లా సేమ్ కొత్తిమీర మాదిరి ఉండలా, కానీ కొత్తిమీర అయితే కాదు. కొత్తిమీర ఎట్టుంటుంది అనేది కూడా చూపించా చూడండి ఒకసారి. ఇందాక బగ్దూనిస్, ఆ వెనకాల ఉండేదంతా బగ్దూనిస్. ఇంకా కొత్తిమీర చూపించా చూడండి, ఇక్కడ ఉండేది కొత్తిమీర. చూడండి ఎంత పల్సగా ఉంటుందంటే కొత్తిమీర. బగ్దూనిస్కి కొత్తిమీరకి కొంచెం తేడా, ఈ ఆకులు కొంచెం పెద్దవి ఉంటాయి, కొత్తిమీర అయితే కొంచెం చిన్నవిగా ఉంటాయి. వంకు అని చూపిస్తా, కూర్చో. రెండు ఆకులు కొత్తిమీర, సైంటిస్ట్ కనిపెట్టాడు బా. కొత్తిమీర తీసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర డైరెక్ట్ మనమే తినేయచ్చు. వీళ్ళేమి మందులు కొడతారు కానీ తక్కువ, మన ఇండియాలో మాదిరి కాదు. ఏం చచ్చిపోం, తినేయండి మీరు కూడా. ఏమవుతుంది కొత్తిమీర పెరుక్కొని కాస్త నవ్వులేయండి, చచ్చిపోము. మనము అనుకుంటాం కానీ, మీకు కూడా చెప్తాం ఏనండి ఫ్రెండ్స్, మనం అనుకుంటాం కానీ న్యాచురల్ ప్రొడక్ట్స్కి మనం కృత్రిమంగా పండించాం చూడు, ఇవి కెమికల్స్ పండించేటి, వాటిల్లో కూడా ఎంతో కొంత న్యాచురల్ సాధారణమైన దాన్ని ఏమంటారు ఆ ఇది అనేది భూమి నుంచి, మట్టి నుంచి, గాలి నుంచి లభించదు. ఇప్పుడు ఎట్టలేదన్నా దీంట్లో 30% 40% ఖచ్చితంగా లభించదు. నువ్వు 100% అంటే ఏది లభించదా అంటే డౌటే. దీన్ని ఎంత కెమికల్స్ అయినా వాడు ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో కనీసం 30-40% ఎంత కెమికల్స్ కలిపినా సరే న్యాచురాలిటీ అనేది ఉంటుంది. మీరు అందరూ అనుకోవచ్చు కెమికల్స్ అది ఇది అని చెప్పి, మనం ఈ విధంగా పట్టించుకున్నాం అనుకో ఖచ్చితంగా ఎప్పుడో చచ్చిపోతాం. ప్రతి దాంట్లో కల్తీ ఉండదు, ఆకుకూరల్లో ప్రతి దాంట్లో. ఇక్కడనే కాదు ప్రతి దేశంలోనూ ఉండదు మందులు కొట్టడం, కొంచెం హైబ్రిడ్గా తొందరగా రావాలని చెప్పి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నాం అనుకో, అరటి పండ్లు సైజు పెరగాలని కొడతారు. దాంట్లో న్యాచురాలిటీ లేకపోతే ఆ కెమికలే దాంట్లో ఉంటే నిజంగానే మనం ఎప్పుడో చచ్చిపోతాం. అరటి పండ్లు కానీ, మామిడికాయలు కానీ, కూరగాయలు కానీ ప్రతి దాంట్లో కూడా కెమికల్ ఉంటుంది. మనం ఎంత కెమికల్ పండించినా సరే ఎంతో కొంత అయితే న్యాచురాలిటీ ప్రకృతి నుంచి అయితే లభించదు. కొంచెం కాకపోయినా కొంచెమైనా లభించదు.
అట్లా లేకపోతే మనుషులు ఇన్ని రోజులు బతుకుతారా? ఎన్ని సంవత్సరాల నుంచి మందులు కొడుతున్నారు. ప్రతి దేశంలోనూ అట్టే చేస్తున్నారులే, ఈ దేశం అని కాదు. అందరూ ప్రకృతిని గౌరవించడం నేర్చుకోండి, ప్రతి ఒక్కరు కూడా. నువ్వు కూడా ఏదైనా ప్రకృతి గురించి ఒక మాట చెప్పరమ్మా. ప్రకృతిని మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రకృతి నుంచే మనకు అంతో ఎంతో ఆక్సిజన్ వస్తుందన్నా కానీ, మనం ఆరోగ్యంగా ఉండమన్నా కానీ దానికి కారణం ప్రకృతే. కరెక్టే, స్వచ్ఛమైన ఆక్సిజన్ వచ్చేది ప్రకృతి నుంచేలే. కరెక్ట్ అది. ఎందుకంటే ప్లాస్టిక్ ఇవన్నీ కంపెనీల ద్వారా మనకేమి ఆక్సిజన్ ఇవి రావు. అవునా, అది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తయారు చేసి ప్లాస్టిక్ కానీ, ఈ పెద్ద పెద్ద బిల్డింగులు కానీ, అడవుల్ని ధ్వంసం చేసి ప్రకృతిని కాపాడుకోలేకుండా నాశనం చేస్తున్నాం కదా. వీటిలన్నిటి వల్ల మనకు ఆక్సిజన్ అయితే లభించదు. రాబోయే రోజుల్లో ప్రకృతిని కాపాడుకోలేకపోయామంటే, నేను అనేది ఈ చెట్లనే కాదు, ఏదైనా కానీ, ఈ పెద్ద ఇదేని కాదు, నేను చెప్పేది ప్రతిదీ కూడా మనం కాపాడుకోలేకపోతే మనం సిలిండర్లు ఉంటాయి కదా, ఆక్సిజన్ సిలిండర్లు, అవి పెట్టుకొని తిరిగే రోజులు వస్తుంది. ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, ఈ పడగొట్టేయాలంటే 1 గంట కూడా పట్టదు. అదే ఇంత చెట్లు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. నా వెనకాలంటే చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇది మనం పుట్టక ముందు కూడా దగ్గర దగ్గర 50 ఏళ్ళు అయి ఉంటుంది ఈ చెట్టు పెరిగేదానికి. కాకపోతే దీన్ని పడగొట్టాలంటే ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో 1 గంటలో పడగొట్టేయచ్చు. అదే ఈ చెట్టుని పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ చెట్టు వల్ల ఎంత మనకు ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే చూసినారు కదా, ఆ విధంగా ఉంటుంది వాతావరణం. స్వచ్ఛమైన వాతావరణం అంటే మొత్తం బయట గురించి చెప్పాల్సిన పనేలే. చూడండి ఒకసారి నా వెనకాల మొత్తం ఏ విధంగా ఉండదో. ఎప్పుడు చూసినా ఆ బిల్డింగ్లు, ఆ బండ్ల నుంచి పొగ్గటాల్లో వచ్చే కార్బన్ డైఆక్సైడ్, లేకపోతే ఇంకోటో ఈ విషవాయువులన్నీ ఉంటాయి ఇంకా ప్రకృతిలో అన్నాక. వీలైనంత వరకు ప్రకృతిని అయితే కాపాడండి, జాగ్రత్తగా ఎంతో కొంత ప్రకృతిని అయితే కాపాడండి. సేవ్ ఎర్త్ అండ్ సేవ్ ట్రీస్. జై హింద్.